అధికార కాంగ్రెస్ పార్టీపై వస్తున్న వ్యతిరేకత తమకు పదవులు వస్తాయో రావోనన్న సందిగ్ధంలో వలస నేతలు హస్తానికి హ్యాండ్ ఇవ్వబోతున్నారా? బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకొచ్చిన స్పందనతో నేతలు రివర్స్ గేర్ వేయబోతున్నారన్న ప్రచారం నిజమేనా? 16 నెలలు గడిచినా కూడా కాంగ్రెస్ అధిష్టానం అనుగ్రహించకపోవడంతో ఆ నేతలు పాత గూటికి చేరితే అధికార పార్టీ పరిస్థితి ఏంటి? తొందరపడ్డామేమోనని మొన్నటిదాకా పీకులాట. వరంగల్ బీఆర్ఎస్ సభతో వారికి తత్వం బోధపడింది. పాహిమామంటూ మళ్లీ సొంత గుటికి చేరేందుకు దారులు వెతుకుతున్నారు కారు పార్టీ మాజీ నేతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కారు పార్టీకి బ్రేక్ వేసి హస్తంతో జతకట్టిన బీఆర్ఎస్ మాజీ నేతలు తిరిగి సొంత గూటిలో చేరడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తమకు ప్రాధాన్యం లేకపోవడంతో ఇప్పటికే నైరాశ్యంలో మగ్గుతున్నారు ఆ మాజీలు. ఎలుకతుర్తి సభకు వచ్చిన ప్రజాస్పందన చూశాక ఆలోచనలో పడ్డారు. తమ పార్టీ వీడిన ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ జరగడంతో ఏదో రకంగా మళ్లీ పాత పార్టీ గూటికి చేరే ప్రయత్నాలు మొదలు పెట్టారట కొందరు నేతలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక 10 ఏళ్ల పాటు పదవులు అనుభవించిన నేతలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో కొన్నాళ్లే సైలెంట్ గా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు కొందరు కీలక నేతలు. పార్టీలోకి నేతలను ఆహ్వానిస్తున్నప్పుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర నాయకత్వం వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని హామీలిచ్చినట్టు వారి వర్గం నేతలు చెబుతున్నారు. అయితే గెలుస్తామనుకున్న ఆదిలాబాద్ ఎంపీ సీటు ఓడిపోవడానికి సొంత పార్టీ నేతలు వలసల నేతల మధ్య వర్గపోరే కారణమని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. తరువాత నేతలందరినీ పిలిచి క్లాస్ తీసుకుంది రాష్ట్ర నాయకత్వం. కొత్త పాత తేడా లేకుండా పార్టీ కోసం లాయల్ గా పనిచేస్తున్న వారికే పదవులు దక్కుతాయని బాహాటంగానే చెప్పేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. దీంతో జిల్లాలో ముదురుతున్న వర్గపోరుతో పార్టీలో కొనసాగిన తమకు ఒరిగేదేమీ లేదని మళ్లీ కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు కొందరు నేతలు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో నిర్వహించిన రజతోత్సవ సభలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ నేతలు కారెక్కుతారనే ప్రచారం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేతతో వారు మాట్లాడారనే ప్రచారం కూడా నడిచింది. అయితే కష్టకాలంలో పార్టీ విడిన సీనియర్ల విషయంలో అధిష్టానం కొంత నారాజుగా ఉంది. ఎమ్మెల్యేలు తిరిగొచ్చేందుకు తలుపులు తీసిపెట్టినా మాజీల విషయంలో అన్ని ఆలోచించాకే గులాబీ జెండా ఊపేలా ఉంది. కొన్నాళ్లుగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే పార్టీ నాయకత్వంపై వలస నేతలు విమర్శలు చేస్తున్నారు. తాము పార్టీలో చేరెప్పుడు తమ హయాంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఇలాంటి కదలిక లేకపోవడంతో నిరాశలో ఉన్నారో కొందరు. మరికొందరైతే పార్టీలో చేరామే కానీ నియోజకవర్గంలో రాజకీయంగా తామే పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన పడుతున్నారు. అధికార పార్టీలో ఉండి ఏ లాభమని మాజీలు కొందరు సన్నిహితులతో గోడు వెళ్లబోసుకున్నారట. మంది మార్బలంతో 10 ఏళ్ల పాటు హడావిడి చేసిన నేతలు 16 నెలల కాలంలో పూర్తిగా సైలెంట్ కావడాన్ని వారు అనుచరగడం కూడా జీర్ణించుకోలేకపోతున్నారట. తమ నేత మాట చెల్లుబాటు కాకపోవడంతో పార్టీ మారాలంటూ మాజీలపై కార్యకర్తలు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు డోలాయమానంలో ఉన్న నేతలకు ఎలుకతుర్తి సభతో ఫుల్ క్లారిటీ వచ్చేసిందని ఏదో రూపంలో బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఒప్పించి పాత గూటికి చేరే అవకాశాలున్నాయనే చర్చ మొదలైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాజీలు అవకాశం వస్తే పార్టీ మారుతారో లేదంటే కష్టమో నష్టమో కాంగ్రెస్ లోనే కొనసాగుతారో చూడాలి మరి.